వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను శ్రీరామనవమి సోషల్ మీడియా పొలిటికల్ బ్యానర్స్ కానీ మనం సింపుల్గా మీ ఫోటోస్ కూడా పెట్టుకొని చాలా బాగా నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి నేను ఒక 10+ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా క్లియర్గా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ బ్యాక్గ్రౌండ్స్ సహా కింద నా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా మనం ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలా తెలుగు టైపింగ్ ఎలా చేసుకోవాలి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నేను ఒక 10+ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. ఓకేనా, మనకైతే 10+ బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేసి ఇచ్చాను. చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మొత్తం అయితే నేను ప్రాజెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇచ్చాను. వీటికి మనం తెలుగు ఫండ్స్ కానీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఎలా ఫోటోస్ యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ నా యూట్యూబ్లో సబ్స్క్రైబర్ ఉంటే మాత్రం కొంచెం వాళ్ళకి తెలిసి ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మీరు చూస్తున్న వీడియో కింద ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్ PNG బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకొని ఒక 10+ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. వాటి అన్నింటినీ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను కదా. ఇక్కడ మనం ఈ ప్లేస్లో మనం ఫోటో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫోటో పెట్టుకొని మనం ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైడ్కి కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకైతే మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏ ఫోటో పెట్టి ఎడిట్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ ఆ ఫోటో యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ఏదో ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. ప్రజెంట్ అయితే ఇక్కడ నేను చంద్రశేఖర్ సార్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, KTR సార్ ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు ఈ ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకోవాలి. కాబట్టి సైడ్కి కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ కట్అవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ పర్సన్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా పర్సన్ మనకు సెలెక్ట్ అయిపోతాడు. మనకు పైన రైట్ క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కానీ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు పైన రైట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేశారంటే మనకు పిక్సార్ట్లో తెలుగు టైపింగ్ రాదు ఫ్రెండ్స్. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది పిక్సార్ట్లో తెలుగు టైపింగ్ రాదు. అందుకోసం అయితే నేను సపరేట్గా ఓన్లీ తెలుగు టైపింగ్ కోసం అయితే పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేస్తాను. చాలా అంటే చాలా డెడ్ ఈజీ దాంట్లో మనం తెలుగు టైపింగ్ చేసుకోవడం. ఇక్కడ మీరు పైన డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలా నేను ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో మనం డౌన్లోడ్ చేసుకుందాం. అక్కడ డౌన్లోడ్ చేసుకుని 1 సెకండ్ బయటికి రండి. బయటకు వస్తే నేను మళ్ళీ వేరే డిజైన్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనైతే ఈ డిజైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ మనం ఇక్కడ సైడ్కి మళ్ళీ స్క్రోల్ చేస్తే యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేశాను చూడండి. కానీ మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేశాను. ఎగ్జాంపుల్కి సాయి పల్లవి ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫోటో మనకు కొంచెం రొటేట్ చేసుకుందాం. ఈ రొటేట్ చేసుకొని మనకు సైడ్కి కొంచెం స్క్రోల్ చేస్తే కట్అవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ మాత్రం పర్సన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా పర్సన్ సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ మీకు దీంట్లో ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వకపోతే మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా యాప్స్ ఉన్నాయి. దానిలో నుంచి కూడా మీరు PNG ఫైల్ని మనం పిక్సెల్లోకి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒక ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని సింపుల్గా సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మనకు గూగుల్ ఇండికో కీబోర్డ్ ఫ్రెండ్స్ అది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు గూగుల్ ఇండికో కీబోర్డ్ ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ కీబోర్డ్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకొని సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా మీ ఫోన్లో ఉన్న కీబోర్డ్స్ కనిపిస్తాయి. ఇక మనకు గూగుల్ ఇండికో కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోండి. ఓకే క్లిక్ చేసుకొని సింపుల్గా యాప్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేశారంటే మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. పిక్సెల్ ల్యాబ్ కూడా మీరు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకోండి. కానీ పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తారు, మనకి పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. మనకు సింపుల్ ఏం లేదు, మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఒక ఇక్కడ చూసారు కదా, మనం ఇంతకుముందు యాడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ కనిపించింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు మధ్యలో న్యూ టెక్స్ట్ అనేది ఫ్రెండ్స్. ఆ న్యూ టెక్స్ట్ మీద డబల్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూడండి కింద మనకు ABC అండ్ కా 2 వచ్చాయి. మన తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది. మనకు తెలుగులో కావాలి కాబట్టి మనకు కా మీద క్లిక్ చేసుకోండి. కింద మనం పైన టెక్స్ట్ మొత్తం క్లియర్ చేద్దాం. ఓకేనా, క్లియర్ చేసేసుకొని ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు. ఓకే, ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం ఇంగ్లీష్లో సెర్చ్ చేసుకోండి. ఇంగ్లీష్లో సెర్చ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అక్కడైతే వచ్చేస్తుంది. ఓకేనా, అక్కడైతే వచ్చేస్తుంది. ఇక్కడ నాకు స్పెల్లింగ్ మిస్టేక్ సరిగ్గా రావట్లేదు. కల్వకుంట్ల తారక రామారావు వచ్చింది. చూసారు కదా, మనకి ఇక్కడ చూసారు కదా, మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం ఇలా దీన్ని డ్రాగ్ చేసుకుంటే మనకు టెక్స్ట్ అనేది మనకు ఒకే లైన్లో వస్తుంది. ఓకే, మనకు కొంచెం మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే ఒకే లైన్లో వస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కానీ మనకి ఇక్కడ ఆ టెక్స్ట్ అనేది మనకు బోల్డ్ లెటర్స్ లేదు, చూడడానికి లుకింగ్లో లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఏ మీద క్లిక్ చేసుకుంటే సైడ్కి కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ AB అంటే ఫంట్ వస్తుంది. ఓకేనా, AB అంటే ఫంట్. ఓకేనా, ఆ ఫండ్స్ మీద క్లిక్ చేసుకోండి. మనకు పైన చాలా ఉంటాయి. మేము మై ఫండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు రీసెంట్గా యూజ్ చేసిన ఫండ్స్ ఉంటాయి. మనకు ఇన్బిల్ట్గా మనకు పిక్సెల్ ల్యాబ్లో ఉన్న ఫండ్స్ కూడా ఉంటాయి. ఓకే, మీరు ఏం చేశారంటే
రామభద్ర టెక్స్ట్ కూడా ఇచ్చాడు. రామభద్ర టెక్స్ట్ని సింపుల్గా యాడ్ చేసుకోవాలి. దానికోసం కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మై ఫండ్స్లోకి వెళ్తే ఇక్కడ రామభద్ర టెక్స్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం ఆ టెక్స్ట్ కనిపించదు. మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్స్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు టెక్స్ట్ ప్రెస్ మనకు ఫైల్స్ ప్రెస్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు టెక్స్ట్ కనిపిస్తుంది. దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా పిక్సెల్ యాప్లోకి అయితే టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేశారంటే ఫ్రెండ్స్, మీకు ఆటోమేటిక్గా మనకు టెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడ రామభద్ర అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ మనకు ఆ టెక్స్ట్ అనేది మనకు రామభద్ర అక్కడ మారిపోయింది. చూసారు కదా, మనకి ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చకపోతే మనకు కలర్స్కి వెళ్ళి కూడా చాలా కలర్స్ ఉంటాయి. మీకు ఇష్టమైన కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ మీకు ఇష్టమైన కలర్స్ పెట్టుకొని సింపుల్గా మనకు పైన సేవ్ మీద క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఇమేజ్ మాత్రం గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఒక సేమ్ ఇదే విధంగా మీ దగ్గర ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని డిజైన్స్ని సింపుల్గా పిక్సార్ట్లో ఫోటో అయితే తీసుకొని సింపుల్గా మీకు పిక్సెల్ యాప్లోకి వచ్చేసి తెలుగు టెక్స్ట్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం మీకు అర్థం కాకపోతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా, ఎటువంటి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా నాకు తప్పకుండా మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు సపరేట్గా లింక్స్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా, బై ఫ్రెండ్స్.